ఆ గ్రామం పేరు వెంకటాపురం. ఒకప్పుడు అది చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉండే గ్రామం. పిల్లలు ఆడుకుంటూ, పెద్దలు పంటలు పండిస్తూ, ప్రతి ఇల్లూ నవ్వులతో నిండిపోయి ఉండేది. కాని కొన్ని నెలల క్రితం నుంచి అన్నీ మారిపోయాయి. ప్రతి రాత్రి వింత శబ్దాలు వినిపించడం మొదలైంది. తెల్లని ఆకారాలు గ్రామంలో తిరగడం మొదలయ్యాయి. ఒకరికి కనిపించినది ఇంకొకరికి కూడా కనిపించింది. అలా భయం గ్రామం మొత్తం వ్యాపించింది. రాత్రి 8 గ్రామం పూర్తిగా ఖాళీ అయిపోయినట్టే ఉంటుంది. ఈ విషయం గురించి తెలుసుకున్నాడు అర్జున్, ఒక యూట్యూబ్ స్టోరీ క్రియేటర్. అతనికి ఇలాంటి రహస్యాలంటే చాలా ఇష్టం. ఇది నిజంగా భూతాలా, లేక ఎవరో ప్లాన్ చేసిందా అని అనుకున్నాడు. అర్జున్ వెంటనే వెంకటాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 11 గంటలు. అర్జున్ కెమెరా తీసుకొని గ్రామంలో తిరుగుతున్నాడు. ఒక్కసారిగా దూరంలో ఒక తెల్లని నీడ కదులుతున్నట్టు కనిపించింది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. ఎవరో నవ్వినట్టుగా వినిపించింది. అర్జున్ కాసేపు భయపడ్డాడు, కాని ధైర్యంగా ముందుకు నడిచాడు. గ్రామం చివరలో ఒక పాత ఇల్లుంది. అక్కడి నుంచి వింత శబ్దాలు వినిపించాయి. అర్జున్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూశాడు. హఠాత్తుగా నేల కింద నుంచి ఒక శబ్దం. అతను ఆశ్చర్యపోయి ఆ చోట తవ్వడం మొదలుపెట్టాడు. కొన్ని నిమిషాల తరువాత ఒక గుప్తద్వారం కనిపించింది. అదొక రహస్య సొరంగం. అర్జున్ నెమ్మదిగా ఆ సొరంగంలోకి దిగాడు. అక్కడ అతను చూసింది అతనిని పూర్తిగా షాక్ చేసింది. భూతాలు లేవు, మనుషులున్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు వేసుకుని గ్రామంలో భూతాల్లా తిరుగుతున్నారు. అర్జున్ నిశ్శబ్దంగా వాళ్ల మాటలు విన్నాడు. గ్రామస్థులు భయపడితే ఎవరూ బయటికి రారు. అప్పుడు మనం సులభంగా నిధిని తవ్వుకోవచ్చు. ఈ మాటలు విన్న అర్జున్ షాక్ అయ్యాడు. ఆ గ్రామంలో ఒక రహస్య నిధి ఉంది. దాన్ని దొంగిలించడానికి కొంతమంది ఈ నాటకం ఆడుతున్నారు. అర్జున్ వెంటనే ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఉదయం గ్రామస్థులందర్నీ కూడగట్టాడు. నిజం చెప్పాడు. మొదట వాళ్ళు నమ్మలేదు, కాని అర్జున్ తీసిన వీడియో చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ కలిసి రాత్రి ఆ స్వరంగం దగ్గరకు వెళ్లారు. ఈసారి గ్రామస్థులు భయపడలేదు, ధైర్యంగా నిలబడ్డారు. ఆ దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొన్ని రోజుల తర్వాత వెంకటాపురం మళ్లీ పాతలా మారిపోయింది. భయం పోయింది, నవ్వులు తిరిగి వచ్చాయి. అర్జున్ చేసిన వీడియో వైరల్ అయింది. అతను నిజాన్ని బయటపెట్టిన హీరో అయ్యాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వెంకటాపురంలో మళ్లీ సమస్య మొదలైంది. ఇలాంటి మంచి తెలుగు ఇంట్రెస్టింగ్ కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.